రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం ఈ యొక్క అయితే శంకర్ సంబంధించినటువంటి శంకర్ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ మార్టం అయితే పూర్తవుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఆ యొక్క లోపలికి వెళ్ళారు. అలాగే శంకర్ యొక్క భౌతిక గాయాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్కి మీరు ఏమవుతారండి? తమ్ముడు సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు మసూద్ రావు సార్. హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు? ముత్తే ఇప్పుడు చూసారా? మీ ఉదయం వచ్చాను సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది, చూసాము. మా అన్నయ్య సార్ తీసుకుని ఇస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నాం సార్. ఎన్నాళ్ళ నుంచి మావోయిస్టుల దళాల్లో చేరారు? ఎక్కడి నుంచి ఉన్నారు? నేను మూడో సంవత్సరం 3 తరగతి చదువుతున్నప్పుడు వెళ్ళిపోయారు సార్. ఇప్పటికే సుమారు 30-35 అయిపోయి ఉండొచ్చు అంతే సార్. అప్పటి నుంచి చూడలేదు సార్. మీరు 3వ సంవత్సరం? నేను 3వ తరగతి చదువుతున్న టైంలో వెళ్ళిపోయారు. 3వ తరగతి సమయంలో. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 4 సార్. 4. ఎన్నో వాడు ట్యాంక్ 2వ వాడు సార్. 2వ వారు. మీరు 3వ వారు? మీరు? అవును సార్. నేను 4వ వాడు సార్. నేను 4వ వారు. ఏం పేరు అన్నారు? మసూదన్ రావు సార్. మధుసూదన్ దాస్. మీరేం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ కంపెనీలో పని చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు శంకర్ సార్ బాతుపురం తీసుకెళ్తున్నాను, వజర్బోతుల మండలం. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఇక్కడ? మీ డిఎన్ఏ టెస్ట్లు అన్నీ కూడా ఎంతమంది తీసుకోవడం జరిగింది? నాకే తీసుకున్నాను సార్ డిఎన్ఏ టెస్ట్లో. మీదేనా? అంటే నేను మా రిలేటివ్స్ కలిపి మా ఊర్లో కొంతమంది, నేను ఆరోగ్యం బాగాలేక ఊర్లో కొద్ది పెద్ద మనుషులకి తీసుకుని సపోర్ట్గా తీసుకుని వచ్చాను సార్. తీసుకుని వెళ్ళిపోతున్నాను సార్. ఎంతమంది వచ్చారు మామూలుగా? ఇంకా మీరేమవుతారన్నా? నేను స్థానిక వార్డు మెంబర్ సార్. స్థానిక వార్డు మెంబర్. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోతారా? తీసుకుని వెళ్ళిపోతాను. మీరు సపోర్ట్గా వచ్చారా? సపోర్ట్గా వచ్చాను. నా వార్డులో అయింది కాబట్టి వచ్చాను. ప్రస్తుతం అయితే ఈ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఆ యొక్క శంకర్ సంబంధించినటువంటి పిఎం అయితే పూర్తవుతుంది. అలాగే మొత్తం కుటుంబ సభ్యులు రావడం, వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏలన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత అయితే ప్రస్తుతం ఇప్పుడైతే తరలించినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా 4 అన్నదమ్ములు, అలాగే 6వ తరగతి చదివే సమయంలోనే ఎవరైతే మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో అతనైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా ఎవరైతే తమ్ముడైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. 4 అన్నదమ్ములు, అందులో 3వ వారు, ఇప్పుడు ఈయనైతే 4వ వారుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తన స్వగ్రామం ఏదైతే ఉందో బాతుపురం గ్రామానికి, అలాగే శ్రీకాకుళం జిల్లాకి తరలించేందుకు ఇప్పుడైతే అక్కడికి తీసుకువెళ్తున్నామని, అలాగే ఎవరైతే తన సోదరుని చూసి తర్వాత పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో పూర్తయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి బాతుపురం గ్రామానికి తరలిస్తారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.